శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మీకు మీ మేలు కోరేవాడిగా నేను ఒక విషయం చెప్తానండి. ఈ నెల 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. మీకు ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి, ఎన్ని నష్టాలైనా జరగనివ్వండి, రాబోయే రోజులన్నా మీకు మంచి జరగాలి. నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మంచి జరగాలి, మీరు బాగుపడాలి, ఉన్నతంగా జీవించాలి. నా దగ్గర కరెక్షన్ తీసుకొని నా దగ్గర తీసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ బాగుపడాలి. నిజమండి, నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను. భగవంతుని మీద ఎప్పుడు ప్రమాణం చేయను, కానీ చేసి మీకు తెలియాలని చెప్తున్నాను. నేను ఎప్పుడైనా కూడా స్వామివారి దగ్గరికి వెళ్తే నేను నా గురించి, నా కుటుంబం గురించి, నా ఫ్యామిలీ గురించి నేను ప్రమాణ సాక్షిగా నేను ఎప్పుడు కూడా నాకు కుటుంబం గురించి అడగను. ఇప్పటి వరకు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వారికి ఏ నష్టము రాకుండా, ఏ ఇబ్బందులు జరగకుండా వాళ్ళని మంచిగా దీవించు అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటానండి. నా గురువు గారు ఒకటే చెప్పారు, అరే నువ్వు ఎవరికైనా మంచి చేయాలంటే భగవంతుని దగ్గర పోయి ఏమని కోరుకుంటావురా, ఎవరికైనా మంచి చేయాలని కోరుకో, నీ పక్కన ఉన్నవాడు బాగుపడాలని కోరుకో, కానీ నీ కుటుంబం, నీ పిల్లలు బాగుండాలని కోరుకోకు. అది భగవంతునికి నచ్చది, తద్వారా వాడికి ముక్తిని ప్రసాదించడు. నీలాంటి వాడు ఒకడు ఉంటే ఇతరులు బాగు కోరుతావు కాబట్టి నువ్వు కోరుకో, అందరూ బాగుపడతారా అని చెప్పారు. సంతోషం గురువుగారు, నేను తప్పకుండా నేను ఇప్పటి నుండి, అంటే నేను ఆ గురువుగా మా గురువుగారి దగ్గర శిష్యరికం చేసినప్పటి నుండి నేను గురువుగారికి మాట ఇచ్చాను, ఎప్పుడు ఎక్కడ కూడా ఎల్లవేళలా నేను శత్రువుని సైతం నేను మన్నిస్తాను. అతని శత్రువుగా నాకేం తలపెట్టినా కూడా నేను అతని మీద ఏం చేయనని చెప్పాను. నేనేం అతని గురించి మాట్లాడను అని చెప్పారు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా శని మనకు ఏదంటే మనకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా మీ గురించే కోరుకుంటానండి, ఖచ్చితంగా బాగుపడాలని చెప్పేసి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీరు బాగుండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది 2024 అంటే మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. ఇది శనికి సంబంధించిన నంబరు, రైట్. కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. 30 ఏళ్ళు ట్రావెల్ చేస్తూ 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 కుంభరాశిలోకి అడుగు పెట్టాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి వేళా విశేషం. ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలు చూస్తే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్గాధిపతిగా శని భగవానుడు ఈ 4 పదవులను చేజిక్కించుకున్నాడు. అంటే తను బాధ్యత వహించాడు. ఈ 4 పదవులకు ఇతనే బాధ్యుడు. అంటే మంత్రిగా, సైన్యాధ్యక్షుడు ఎంత పవర్ఫుల్ అండి ఒక విధంగా చెప్పాలంటే. అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 2024వ సంవత్సరంలో అన్యాయానికి, అవినీతి పాలు చేస్తున్నటువంటి ఎవరైనా కూడా శిక్షకు అర్హులవుతారు. ఎంత పెద్ద పొజిషన్లో ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండని, ఏ దేశంలోనే ఉండని, గాలించి మరి వెతికి మరి శిక్ష వేయడం తప్పు. అసలు నేను చెప్పాలంటే నా నోట్లో మాట రావడం ఖచ్చితంగా జరుగుతుందండి. నా భగవంతుడు నా నోటి నుంచి పలికించడం లేదు, కానీ ఖచ్చితంగా అన్యాయానికి పాల్పడినవాడు, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించే విధంగా చూసేటువంటి వారికి అసలు నిజంగా బాగుంటుందండి. అందుకే నేను చెప్తున్నాను. కానీ ఇంకొక విషయం అండి, తప్పు చేసినటువంటి వాడు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా భగవంతుడు నీ శిక్షలో సగభాగాన్ని తగ్గిస్తాడు. మంచి చేయి, ఇప్పటికైనా మంచి చేయి. సంపాదించింది జాలిగా, కోట్లు సంపాదించావు, లక్షలు సంపాదించావు, వేలు సంపాదించావు, నీతిగా సంపాదించి ఒక్క పైసా చాలండి మీకు. పశ్చాత్తాపం చెందండి, శనీశ్వరుని వేడుకోండి, అయ్యా నేను చేసింది తప్పే, కానీ నన్ను మంచి బాగుపడే విధంగా చేసే, ఇక నుండి నేను తప్పు చేయను అని చెప్పేసి చేసే ఏమవుతుంది. అందుకే చెప్తున్నానండి, ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. శని హోమంలో కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనండి. రాబోయే 30 సంవత్సరాలు శని మీకు ఏ ప్రాబ్లం చేయడండి. మీరు వేరే వేరే రాష్ట్రాలలో, వేరే వేరే కంట్రీస్లలో ఉన్నటువంటి వారు శని హోమం జరిపించుకోవచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా జరిపించుకోవచ్చు. అంటే మీరు ఇంటి దగ్గరే ఉన్నా కూడా శని హోమం జరిపించి కుంకుమ ప్రసాదాలు అండ్ మీ యొక్క గోత్రనామాలు మాకు పంపిస్తే శని హోమం జరిపించి ఆ వీడియో మీకు పంపించడం జరుగుతుంది. శని కుంభరాశిలో ఉన్నాడు,
30 ఏళ్ల తర్వాత వచ్చాడు. 2024 పూడితే 8వ నంబర్ వస్తది. నవనాయకుల ఫలితంలో మంత్రి, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్గాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఇది ఒక అనుకూలమైనటువంటి టైము. అందుకే 12 రాసులు కుటుంబ సభ్యులు అందరూ కూడా శని హోమం జరిపించుకోండి. మీరు స్లాట్లు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెల 24వ తారీఖు చాలా దగ్గరలో ఉంది. కాబట్టి స్లాట్లు బుక్ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్‌లో మాకు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో దొరకవండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.